హలో ఫ్రెండ్స్, ఐఎంఎఫ్ ఇండియా ఎకానమీ గురించి చాలా పాజిటివ్గా ఉంది. ఎక్స్పాండ్ చేశారు మన యొక్క గ్రోత్ని. స్పష్టంగా రాశారు చూడండి. చైనాతో పోలిస్తే కూడా మనం బాగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పింది. తర్వాత నాట్ ఓన్లీ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అలానే చెప్పింది. తర్వాత ఆల్ రేటింగ్ ఏజెన్సీస్, జేపీ మోర్గాన్ కానీ, బ్లాక్ స్టోన్ కానీ ఇలాంటి రేటింగ్ ఏజెన్సీ అన్నీ కూడా భారత్ ఇన్వెస్ట్మెంట్కు అనుకూలమైంది అని చాలా బలంగా చెప్పారు. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. గడిచిన 6 నెలల్లో మన యొక్క వెహికల్ సేల్స్, ఆటోమొబైల్ సేల్స్ పెరిగినాయి. తర్వాత దీపావళి ఆ 2-3 రోజులు ఆ పండుగ సందర్భంగా 6 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది, కన్జంప్షన్ జరిగింది. ఇలా చెప్పుకుంటే ఎవ్రీ మంత్ మనకు జిఎస్టీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంచుమించు 1,80,00,000 ఇంచుమించు అలా వస్తున్నాయి. సో వాళ్ళు చెప్తున్న దానికి, ఇండియా ప్రాక్టికల్ జరుగుతానికి ఏకీభవించవచ్చు. నేను దానికి అనుగుణంగా కరెక్ట్ అనొచ్చు. అలా అంటే మన ఆర్థిక వ్యవస్థల్లో ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి. ప్రతి దేశంలో ఆర్థిక పరంగమైన ఇబ్బందులు ఉంటాయి. బట్ మన ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి మాత్రం సరిపోతుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీలో ఆ ప్రమోటర్ 50% వాటా ఉంటుంది. ఇంచుమించు మేజర్ కంపెనీస్లో 50% వాటా ఉంటుంది. ఏ ప్రైవేట్ కంపెనీ కానీ కూర్చొని తినమని ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వరు. డిఫరెంట్ ప్రాఫిట్స్ కోసము వాళ్ళ 50% ప్రమోటర్ యొక్క వాటా 50% వాటా కోసం వాళ్ళు ఆటోమేటిక్గా పనిచేస్తారు. మనం పెట్టే 1,00,00,000, 10 కోట్లు, 2 కోట్లు, 1,000, 2,000 ఇన్వెస్ట్మెంట్ తీసుకొని పారిపోరు. అలా పారిపోకుండా ఉండడం కోసమే సెబీ ఉంటుంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇట్స్ బై ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో మన డబ్బులు ఎటు పోవు. అలాగే ఈ కంపెనీలని ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తుంటారు, సేల్స్ పెరుగుతూ లాభాలు పెంచుతూనే ఉంటారు. ఇలా ఉంటుంది. తర్వాత మనిషి జీవనమానం ఆగిపోయినప్పుడు ఈ కంపెనీలు ఆగిపోతాయి. అంటే సార్ మన కంపెనీ ఎగ్జాంపుల్, మనం ఒక మొబైల్ కనెక్షన్ లేకుండా, అంటే ఒక ఎయిర్టెల్ సిమ్ లేకుండా, జియో సిమ్ లేకుండా మన జీవితం గడపలేము. అట్లాగే ఒక టీ తాగకుండా, పళ్ళు తోముకోకుండా ఉండలేము. సో కాబట్టి మనిషి జీవన మనుగడ ఆగిపోయినప్పుడే ఓకేనా ఈ కంపెనీలన్నీ ఆగిపోతాయి. అంటే స్పష్టంగా చెప్తున్నారు చూడండి. మనిషి మనుగడ ఉన్నప్పుడు ఈ కంపెనీలు ఉంటాయి. సో ఈ కంపెనీలన్నీ వాళ్ళ లాభం కోసం పనిచేస్తాయి. వీళ్ళు వక్రబుద్ధి చూపెట్టకుండా, తప్పు మార్గాలు చేయకుండా కంట్రోలింగ్ కోసం సెబీ ఉంది. సో మనం సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం చేస్తున్న రొటీన్ లైఫ్ను, మనం చేస్తున్న జాబ్ను, వ్యాపారాన్ని మనం అందులో చూపించుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి మనం మంచిగా మనం ఏదైతే మన డాక్టర్ వృత్తిలో రాణిస్తాం, టీచర్ వృత్తిలో రాణిస్తాం. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ అది క్రికెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. క్రికెట్ అనగానే గుర్తొచ్చేసింది, ఈవెన్ ధోని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ధోనికి ఇన్కమ్ లేకనా బాస్? అంటే ఎవరైనా కానీ పాసివ్ ఇన్కమ్ కావాలి. మీరు చాలామంది పొలిటీషియన్స్కు కరోడ్పతిలు అయినా కానీ పాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రికెటర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ రానా గారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సమ్ కాఫీ కంపెనీ రన్ చేస్తారు, ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ రన్ చేస్తారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ కారు, పాసివ్ ఇన్కమ్ కోసం డిపెండ్ అవుతారు. సో నేను డెఫినెట్లీ స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. మీరు డెఫినెట్లీ పాసివ్ ఇన్కమ్ కేసు ఇంకొక ఆల్టర్నేట్ ఇన్కమ్ మీద డిపెండ్ కాండి. ఓకేనా? ఇక మనము ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా, తర్వాత మనం ఎప్పుడు ఎంట్రీ కావాలా, ఎప్పుడు ఎగ్జిట్ కావాలా, ఇలాంటి భయాందోళనలు ఉంటాయి. కాబట్టి మనకు గవర్నమెంట్ ఏం చేసింది, సెబీ మ్యూచువల్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. మిడిల్ క్లాస్ వాళ్ళు నిత్యము జీవితం ఫ్యామిలీని పోషించుకుంటూ కాస్త కూస్త మిగిలిన కొంత డబ్బును మనం సేవ్ చేసుకోవడం కోసం మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి బెస్ట్. సో మ్యూచువల్ ఫండ్లో మీరు మంత్లీ మీరు ఎంత, ఒక ఫార్ములా ఉంటుందండి. మీరు ఒక 10 to 20% మీరు సంపాదించిన దాంట్లో 10 to 20% సేవ్ చేయాలనేది ఒక పెద్ద రూల్. డెఫినెట్లీ ఇది ఒక రూల్. ఎవరైనా ఫాలో అవుతే మీకు ఇలా ఇన్వెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ 15,000 కనుక మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం, 15,000 మంత్లీ
15 ఇయర్స్ పే చేస్తే అప్రాక్సిమేట్లీ ₹1,00,00,000 అవుతుంది. ఇట్లా ఓకేనా. ఇప్పుడు మనం డిస్కస్ ఏంటి అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మన దగ్గర ఒక 20 lakhs ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసినాం అనుకుందాం. ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తున్నాం? మామూలు లంసమ్ అంటే హైబ్రిడ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం. 20 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేసాం. ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 లెక్కన మనం ఇయర్లీ 1,20,000 మనం విత్డ్రా చేసినాం అనుకుందాం. మామూలుగా స్కూల్ ఫీజు కోసం కానీ మన అవసరాలు ఉంటాయి కదా అట్లా, లేదా మంత్లీ 10,000 మన ఒక ఖర్చుల కోసం అనుకున్న అట్లా 20 lakhs కనుక ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ 10,000 లెక్కన సంవత్సరానికి 1,20,000 కనుక తీసుకుంటూ ఉంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత 43 lakhs అవుతుంది. తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అట్లాగే ఇంకొక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏముంది చూడండి ఇక్కడ 40 lakhs. మామూలుగా చాలామంది మనం పేరెంట్స్ కోసం ఇస్తాం కదా, మన ఇన్కమ్ ఉంటుందో లేదో మనం కూడా అప్పైన ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కోసం మనం ఒకసారి 40 lakhs కనుక వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే తర్వాత పేరెంట్స్ కోసం ఎవ్రీ మంత్ 20,000 అని, లేదా మన అవసరాల కోసం 20,000 ఇలా విత్డ్రా చేసుకుందాం. ఇది ప్లాన్ పేరు అంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటారు. మనం ఎవ్రీ మంత్ మన అవసరం కోసం తీసుకుంటాం. 40 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మంత్లీ 20,000 విత్డ్రా చేసుకుంటున్నాం. ఇలా తీసుకోగా కూడా 20 years వరకు మనము ఎవ్రీ మంత్లీ 20,000 తీసుకోగా ఆఫ్టర్ 20 years మన యొక్క ఫండ్ మళ్ళీ అగైన్ 1,24,00,000 ఉంటుంది అన్నట్టు. సో ఇంత స్పష్టంగా మనకు లాభాలు వస్తున్నాయి. సో చాలామంది అనొచ్చు, సార్ 20 lakhs ఉంటే నేను మ్యూచువల్ ఫండ్ ఎందుకు చేయాలి, 40 lakhs ఉంటే నేను ఎందుకు చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. 20 lakhs ఉంటే గోల్డ్ కొనుక్కోండి సార్, మన ఊళ్ళల్లో ఒక ఎకరం భూమి వస్తుంది, అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ చేసి తర్వాత చేసుకోవచ్చు. ఇది ఆప్షన్, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. గోల్డ్ కొనే వాళ్ళకు మీకు సూటబుల్ మీకు గోల్డ్ అవసరం ఉంటే గోల్డ్ కొనుక్కోండి, పెరుగుతుంది. ఈ 2 yearsలో రాబోయే 2 yearsలో ఒక 50% పెరుగుతుంది గోల్డ్, సిల్వర్. ల్యాండ్ ఎప్పటికీ ఎవరి గ్రీన్, ఎందుకంటే మనుషులు పెరుగుతారు తప్ప ఇన్కమ్ డబ్బులు పెరుగుతాయి తప్ప ల్యాండ్ పెరుగుతుంది కాబట్టి ల్యాండ్ కూడా ఇన్వెస్ట్ చేయండి. మీకు ఫ్లాట్ కొనాలనుకుంటే ఫ్లాట్ కొనండి. బట్ వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్, దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు. మీరు బటన్ నొక్కారనుకొని 2 working daysలో మీకు బ్యాంకు డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత దీనికి సెబీ కంట్రోల్ ఉంటుంది, దీనికి రిస్క్ ఉండదు, మెయింటెనెన్స్ యొక్క రిస్క్ ఉండదు. మనం ఒకవేళ ఫ్లాట్ ఉందనుకోండి దానికి మంత్లీ మెయింటెనెన్స్ సమ్ ఉంటుంది. తర్వాత ట్యాప్ విరిగిపోవడం, మున్సిపల్ ట్యాక్స్ బిల్లు కట్టడము మనం ఫిజికల్గా అప్పుడప్పుడు రావాల్సి వస్తుంది, లేదా ఎవడో ఒకడు కబ్జా చేస్తాడు. కాబట్టి వాటితో పోలిస్తే నాకున్న ఒపీనియన్ నేను మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేస్తాను. అది పూర్తిగా తప్పని కాదు, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే, మీకు ఏది సూటబుల్ ఉంటే అది ఇన్వెస్ట్ చేయండి. బట్ వన్ టైం ఇలా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇలా వస్తుంది. చూడండి, 20 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేస్తాము, ఎవ్రీ మంత్ 10,000, ఇయర్లీ 1,20,000 విత్డ్రా చేసుకోగా కూడా 15 years తర్వాత మనకు 43 lakhs ఉంటుంది. ఇంత మంచి లాభం ఉన్న మార్గం నాకు తెలిసి ఇది ఒక్కటే కనబడుతుంది. మీరు కూడా మీ ఫైనాన్స్ అనలిస్ట్ అడ్వైజ్ చేసి తర్వాత మీరు రీసెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్ బంధువులతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీకు సూటబుల్ ఉన్న దాంట్లో గోల్డా, ల్యాండా, ఫ్లాటా, మ్యూచువల్ ఫండా ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా అందరూ బాగుండాలనేది కోరుకుంటాము. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా మీరు మీ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.